హలో, రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మొక్కలు కొనడానికి వచ్చాము. ఈవిడ విధానం ఏంటంటే, ఈవిడ మొక్కల్ని విత్తనాలను వేసి మొక్కలు పెంచి ఆ మొక్కల్ని అందరికి అమ్ముతుంది అన్నమాట. ఇది ఈవిడ బిజినెస్. ఎలా మొక్కల్ని పెంచుతుంది ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా ఇసుక ప్రాంతం. ఈ ఇసుక ప్రాంతం చూడండి ఎలా ఇసుక ఉందో. ఇక్కడ ఇదంతా ఇసుక అనమాట. మాకు ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక. ఇగో మీకు అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇసుక. కాబట్టి ఏంటంటే ఈ ఇసుక ప్రాంతంలో ఇసుకలో మొక్కలను పెంచాలి అంటే కనుక కష్టం కదా. ఎలా పెంచుతాం మరి? ఇసుకలో కూడా వ్యవసాయం చేస్తాం. ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం వెళ్తున్నాము దీనిలోకి. ఇదిగోండి, ఇక్కడ కింద ఏం చేస్తారంటే ఇక్కడ కార్పెట్ వేస్తారనమాట. ఒక మైనపు కార్పెట్ చూశారు కదా, ఇదంతా కూడా కార్పెట్ పరచడం జరిగింది. ఈ కార్పెట్లో క్లోజప్లో అది ఒక బెడ్ తయారు చేస్తారు. బెడ్ తయారు చేసి ఈ బెడ్లో మనకు కావాల్సిన విత్తనాలు నాటి దీని నుంచి పంట పండిస్తారు. ఇక్కడే ఈవిడ ఇవన్నీ తయారు చేసి మొక్కలు అమ్ముతుంది అనమాట. ఇది ఒక వ్యాపారం. చూడండి, మొత్తం ఎన్ని బెడ్లు చేసింది ఈవిడ? 1 2 3 4 5 6 7 8 బెడ్లు చేసింది ఈమె. 8 బెడ్లు చేసి 8 బెడ్లలోనూ ఇది బిజినెస్ అనమాట. ఈవిడ ఈ రకంగా చూడండి. ప్రతిరోజు తడపటం. ఇదిగో మట్టి, ఇక్కడ మట్టి కొనుక్కుందామే. ఆ గుట్ట మట్టి గుట్ట అనమాట. సో ఆ మట్టి తీసుకొచ్చి బెడ్డుల్లో పోస్తూ ఉంటుంది. ఇట్ట అనమాట. ఇక ఇక్కడ ఈవిడ ఈ రకంగా ఇచ్చేస్తూ ఈ దొడ్డి ఈ ఉన్న కాస్తి దొడ్లోని చక్కగా 4 రకాల మొక్కలు పెట్టుకుంది ఈమె నీట్గాను. ఒకటే లైన్లో చూడండి, ఒక లైన్లో అలా మొక్కలన్నీ కూడా పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక బెడ్ తయారు చేయటం కోసం అంతా లెవెల్ చేసుకుంటుంది ఈమె. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇదంతా లెవెల్ చేసి ఇక్కడ బెడ్లు తయారు చేస్తుంది. ఆ కార్నర్లో కూడా ఒక బెడ్ పెట్టింది చూడండి ఆమె. అది ఎక్కడెక్కడ కొండలు వాటిలో మొక్కలు పెంచడం. ఇదంతా కూడా ఒక లైన్లో, ప్రతి మొక్కని ఒక లైన్లో ఇర్రెగ్యులర్గా లేకుండా ఒక లైన్లో పెట్టుకుంది చక్కగా. ఇక్కడ స్ప్రింక్లర్స్ పెట్టింది. ఇదిగోండి, స్ప్రింక్లర్ ఇక్కడ ఉంది. స్ప్రింక్లర్ ఇది వాటర్ జల్లుతుంది అనమాట. ఈ రకంగా ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి చూద్దాం. ఇదిగోండి, పారలో మట్టి అంతా కూడా తిరగేయడానికి వాటికి ఇదనమాట పార. సో మట్టిని కెలుక్కోవచ్చు, తిరగేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను వీటిల్లోనే మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇది చూడడానికి ఇదేమిదో మొక్కలాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇదే మొక్క, ఇదేదో కాయ వచ్చింది. ఇందులో వస్తుంది కాయ. ఈ రకంగా వ్యవసాయం చేయటం జరుగుతుంది. చక్కగా ఒక లైన్లో పొందిగ్గా, ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఈ లైన్లో పొందిగ్గా మొక్కలు పెట్టింది చూడండి. ఒక లైన్ మెయింటైన్ చేయటం. దీనికి మధ్య, ప్రతి మొక్కకి మధ్య గోడ నుంచి వీళ్ళ కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడికి 2 గజాల గ్యాప్ తీసుకుంది. మరలా తర్వాత ఇక్కడి నుంచి మీకు ఎంత లేదనుకున్నా కానీ
దరిదాపులుగా ఒక 5 గజాలు గ్యాప్ ఇచ్చి 15 అడుగులు గ్యాప్ ఇచ్చి మరలా ఒక సీరియల్లో మొక్క పెట్టడం జరిగింది. అలాగే మీకు గమనించితే ఇప్పుడు పాదులు చేస్తుంది చూడండి, నీళ్లు నిల్వ ఉండటానికి పాదులు అవి చేసింది అక్కడ. మనం పాదులు ఇండియాలో మనం పాదులు చేసేవాళ్ళం కదా ప్రతి మొక్కకి, ఈవిడ అట్ట మెయింటైన్ చేస్తుంది. ఇగో ఈ మొక్కలన్నీ కూడా ఓపెన్గా పెట్టింది. సో వీటన్నిటికీ కూడా పాదులు చేసింది. ఈ ఉన్న కాస్తి దొడ్డిలో ఆవిడ అదిగో అక్కడ ఒక బెడ్ ఉంది, చూసారో లేదో, ఎక్కడక్కడ అట్ట ఒక బెడ్ పార్టేషన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇట్లా చేసుకోవటం, ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చేసుకొచ్చింది. మంచి ఇదనమాట, అభినందించవచ్చు ఈవిడిని. ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి, మొక్కలు పెంచుకోవడానికి వాటికి అవసరమైన టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన టూల్స్, ఈ మొక్కలు పెంచడానికి వాటికి కావాల్సిన కంటైనర్లు ఇవన్నీ కూడా ఒక పొందిగ్గా పెట్టుకుంది, హోల్సేల్గా కొనుక్కొచ్చింది ఇక్కడ కంటైనర్స్ అన్నీ. సో వీటిల్లో మొక్కలన్నీ పెంచుకొని అమ్ముతూ ఉంటుంది. మనం ఇప్పుడు కొనడానికి వచ్చాము, అమ్ముద్ది అనమాట. ఇదిగోండి, ఇది బెడ్. ఇది బెడ్ వచ్చేపాటికి ఇది 1, 2, 3 అడుగులు, 3 to 1.5 గజాలు, 3 గజాలు ఇంటూ 1.5 గజాలు బెడ్ ఇది. 3 అంటే 10 అడుగులు ఇంటూ 5 అడుగులు బెడ్ ఇది. 10 to 5 అడుగులు బెడ్ అనుకుంటున్నాను, దరిదాపులుగా అంతే ఉంటుంది. మరలా ఇక్కడ ఈ బెడ్లో ఖాళీగా ఉంచకుండా ఈ కంటైనర్లో విత్తనాలు వేసింది. ఇప్పుడు కొత్తగా అర్థమవుతుంది కదా, ఇవన్నీ తడిపింది, ఇవన్నీ చేసిందంటే ఇందులో విత్తనాలు వేసింది. సో వీటిల్లో మొక్కలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీటిలో కూడా మొత్తం మట్టి ఫిల్ చేశారు. వీటిల్లో ఈ కంటైనర్లో వీటన్నీ కూడా ఇదనమాట. ఇక్కడ చెట్టు బెరడు ఉంటుంది, ఆ చెట్టు బెరడును మిగతా ఇంకా వేరేదేదో కొంచెం లైట్గా మట్టి ఇట్లాంటివన్నీ మిక్స్ చేసి అమ్ముతారు. ఇదే ఇక్కడ మీకు ఎరువు అనమాట. ఇదే ఈ బెడ్కి సాయిల్, ఇదే బెడ్కి సాయిల్ అనమాట ఇదంతాను. ఓకే, ఇక్కడ కూడా మొక్కలు, రకరకాల మొక్కలు వేసింది. 2గా డివైడ్ చేసింది. డివైడ్ చేసి అటు పక్కన వేరే మొక్కలు, ఇటు పక్కన వేరే మొక్కలు పెడతాం జరిగింది. ఇవి వచ్చినాయి కదా మొక్కలు. ఇది ఈ రకంగా మనం అమెరికాలో కూరగాయల మొక్కలు పండించుకోవటం, వ్యవసాయం చేయటం జరుగుతుంది. ఇది వ్యవసాయం చేసే పద్ధతి. ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అనమాట. మనం కూడా వేరే రకంగా మనం వుడ్ పార్టీషన్స్ పెట్టి మనం పెట్టుకొని మనం ఇచ్చేసాము. మనది కూడా వీడియో పెడతాను, మీకు చూద్దురు కానీ మీకు అర్థమవుతుంది. మీరు మరిన్ని వీడియోలు చూపించడానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.